వసుదేవసుతం హరి ఓం అస్మద్గురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. లక్ష్మీనారసింహారంభం నారయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మన విశ్వశాస్త్రంలోని 15వ శ్లోకం. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్యోగ చతుర్ధంష్ట చతుర్భుజ. లోకానికి, దేవతలకి, ధర్మానికి అతడే అధిపతి. లోకం ప్రజానీకానికి సంబంధించిన జనపక్షం. దేవతలు ఆలోచనలకు, ఆచరణకు సంబంధించిన మేధావులు. ధర్మకర్తలు న్యాయ పరిపాలనకు సంబంధించిన నియామక వర్గం. ఇలా ప్రపంచ పరిపాలన సంబంధించిన పాలకులకు పాలనా పద్ధతి ఆధ్వర్యం వహించిన అఖిలేశ్వరుడు అందరి చేత అన్ని పనులు చేయించి బాధ్యత వహిస్తాడు. లోకపాలకులకు కార్యకలాపాలు, న్యాయపాలకులు ఎవరి విధి వారు సక్రమంగా నిర్వహించేటట్టు చూసే సర్వాధికారి. తాను స్వయంగా ఏమి చేయకపోయినా అన్నీ చేసినా చేయనట్లే. అందువలన అతడు కృతాకృతుడు. ఇంత విచిత్రంగా రాజ్యాంగాన్ని నడిపించే విశ్వేశ్వరుడు 4 రూపాలు, 4 వ్యూహాలు ఏర్పరచుకొని 4 కోరలతో, 4 భుజాలతో నలుదిక్కులకు వ్యాపించి అతన్ని తప్పించుకుని వెళ్లేందుకు వెళ్ళాడు. జాగృతావస్థలో వైశ్వానర రూపంలోను, స్వప్నావస్థలో తైజస రూపంలోను, సుషుప్త గాఢ నిద్రలో ప్రాజ్ఞారూపంలోను, ఈ మూడింట్లో అతీతమైన తుర్యావస్థలో సర్వేశ్వర రూపంలో పరమాత్మ తన ఆత్మవైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. ఒకప్పుడు వాసుదేవుడిగా ప్రపంచమంతటా వ్యాపించి ఉంటాడు. మరొకప్పుడు సంఘర్షణ రూపంలో సమస్త జీవరాశిని తన వైపు లాక్కుని గంభీరంగా ఉంటాడు. ఒకనొకప్పుడు ప్రద్యుమ్న రూపంలో వెలుగులకు వెలుగుగా నిగనిగలాడుతూ ఉంటాడు. ఒకానొక సమయంలో ఎవరికి లోని అనిరుద్ధ రూపాన్ని ధరిస్తాడు. 4 భుజాలతో పరవాసుదేవుడై భక్తుల పారవస్యాన్ని ప్రసాదిస్తాడు. పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 చోట్ల అత్రయ మహాస్మరణ వినిపిస్తుంది. నలుగురికి 4 రకాల, 10 మందికి పలు విధాలుగా, ప్రాణకోటికి కోటి రూపాయల్లో గోచరించే లోకాధ్యక్షుడు అన్ని విధాలా చతుర్వేద. స్వస్తి. జై శ్రీరామ్.